వెల్కమ్ టు లెర్న్ ఎంఎస్ ఆఫీస్ తెలుగు ఛానల్ అండి. ఇవాళ వీడియోలో మనము ఈ డేటాని సార్ట్ చేసి ఎలా సబ్ టోటల్ చేయాలో చూద్దాము. అంటే ఇక్కడ మనకి ఎంప్లాయీ నేమ్, ప్లేసు, శాలరీస్ ఉన్నాయి కదండి. వీటిని మనము సార్ట్ చేసుకోవాలి. సార్ట్ చేసుకోవాలంటే చూడండి, ఇక్కడ మీ కీబోర్డ్లో షార్ట్ కట్ ఒకటి ఉంది. Alt+H+SS టైప్ చేయండి. సో మీకు ఆటోమేటిక్గా చూడండి ప్లేసెస్ అనేది మీకు సార్ట్ అయితే అయినాయి, ఒక ఆర్డర్ ప్రకారంగా అయిపోయినాయి. సో ఇప్పుడు మనకి ప్లేస్ వైజ్గా నాకు ఇక్కడ సబ్ టోటల్ కావాలి, అంటే గుంటూరు సబ్ టోటల్ కావాలి, అదేవిధంగా ఇక్కడ నెల్లూరు సబ్ టోటల్ కావాలి, విజయవాడ సబ్ టోటల్ కావాలి. సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ప్లేస్ దగ్గర నుంచి శాలరీస్ సెలెక్షన్ చేసుకోండి. ఇప్పుడు సబ్ టోటల్కి షార్ట్ కట్ ఒకటి ఉంది మీ కీబోర్డ్లో. Alt+A+B టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇలా వస్తుంది. ప్లేసు, శాలరీ టిక్ మార్క్ ఉంటుంది. టిక్ మార్క్ ఉంచి ఓకే చేయండి. చూసారా, ఆటోమేటిక్గా ఇప్పుడు మీకు గుంటూరు టోటల్, నెల్లూరు టోటల్, విజయవాడ టోటల్ వచ్చింది. ఇప్పుడు మీరు కావాలంటే వీటిని ఈ మైనస్ సింబల్స్ క్లిక్ చేసుకొని సో ఇలా మనము ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏది కావాలో అది ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చింది వ్యూవర్స్, నచ్చితే లైక్ చేయండి. కొద్దిగా మన ఛానల్ చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.